ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 36-37 వచనాలు చదువుకుందాం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. దేవుని వాక్యం పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, అది సమృద్ధి గలది. 7 రొట్టెలు చాలా చిన్న మొత్తము. అక్కడ ఉన్న జన సమూహమును చూచినప్పుడు ఈ 7 రొట్టెలు ఇంత చిన్న రొట్టెలు ఇంత గొప్ప సమూహమునకు కూడా సమృద్ధిగా తిని తృప్తి పొందినంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని వాక్యము మరి మనకి దారి చూపిస్తుంది. అది చీకటిలో వెలుగు వంటిది, మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఈ దేవుని వాక్యము వారందరికి కూడా త్రోవ చూపించినట్లుగా, వారందరూ కూడా తిని తృప్తి పొందినట్లుగా దేవుని వాక్యము మనకి విరివిగా వడ్డించబడుచున్నది. ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో కూడా దేవుని వాక్యం విరివిగా వడ్డించబడుతుంది. వాక్యము దొరికినప్పుడు తిని తృప్తి పొందుదాం. వాక్యము దేవుని మనకిచ్చినటువంటి బహుమానము. దేవుడు మనకి ఎలాగ శరీరక అవసరాలు తీరుస్తాడు మరి వాక్యము ద్వారా అంటే, వాక్యము మనల్ని నడిపిస్తుంది. జీవాహారమైన వాక్యము త్రోవ చూపిస్తుంది, మన మనసులను ఉత్తేజపరుస్తుంది, మనలను జీవమార్గమునకు సిద్ధపరుస్తూ ఈ లోక ప్రయాణంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళటానికి నేర్పిస్తుంది. అలానే సమృద్ధికరంగా మనం అది నింపుకొని 7 గంపల నిండా ఎత్తినట్లుగా మనం నింపుకొని ఇతరులకు కూడా మనం ఇవ్వడానికి అలాగ మనల్ని సిద్ధం చేస్తుంది. అలనాడు యేసు ప్రభు వారందరికీ సమృద్ధిగా వడ్డించినటువంటి వాక్యము దేవుని వాక్యము ఈరోజు మన ముందు ఉన్నది. ఈ వాక్యంలో దేవుని యొక్క కృపా ఆశీర్వాదములు దాగి ఉన్నది. ఈ వాక్యంలోనే మనకు శరీరక అవసరాలు కూడా తీర్చడానికి దేవుడు సమర్థుడు. అటువంటి విధంగా మన అందరినీ తృప్తిపరిచి, మనందరి విధంగా ఆత్మీయంగా, శారీరకంగా తృప్తిపరిచి ఆయన రాజ్యంలోకి సిద్ధపరచుటకు మనందరికీ సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, మరి అలనాడు అంతమందికి కూడా నీవు తండ్రి ఏ ఒక్కరూ కూడా ఉట్టిగా వెళ్ళకూడదు, మార్గ మధ్యంలో వారు సొమ్మసిల్లుతారేమో, అలసిపోయి ఉన్నారు అని వారి గురించి శ్రద్ధ కలిగిన ప్రభువా, ఈరోజు కూడా మీరు మా గురించి శ్రద్ధ కలిగి ఉన్నారు ప్రభువా. మా ఆత్మీయ అవసరతలు, మా శారీరక అవసరతలు అన్నీ ఎరిగి ఉన్నవాడు నాయన. నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.